నిజామాబాద్ జిల్లా బోధన్పట్నంలోని తట్టికోట్ గలీలో నిర్వహించిన లోక్సభ ఎన్నికల్లో ఆయన పాల్గొన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఎన్డీఏ శక్తులను ఓడించాలంటూ సిపిఐఎంఎల్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఎన్నికల ప్రచార సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో మల్లేష్ మాట్లాడుతూ ప్రపంచంలోనే భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామిక దేశమని, ప్రపంచ మేధావిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం దేశంలోనే అన్ని జాతుల, మతాల, విభిన్న సంస్కృతులు వారు కలిసిమెలిసి సమైక్యతతో కొనసాగుతున్నారని, ప్రపంచం మొత్తం ఇప్పటి వరకు కొనసాగుతుందంటే 2014లో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి మైనార్టీలు అంటూ, క్రిస్టియన్లు అంటూ, ముస్లింలు అంటూ దేశ ప్రజల మధ్య చిచ్చు పెడుతోందని, దేశ ప్రతిష్టకు భగ్నం కలిగించే విధముగా మోదీ విధానాలు కొనసాగుతున్నాయని, అందుకే బీజేపీని ఓడించాలని బి మల్లేష్ పిలుపునిచ్చారు. దేశంలో కష్టించే రైతులు, కార్మికులు కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కక బాధపడుతుంటే వీరి కష్టాన్ని దోచుకునే బడాబాబులు, కార్పొరేట్ శక్తులు మాత్రము కోట్లకు పడగలెత్తుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీటిని ప్రశ్నిస్తూ విద్యావంతులు, మేధావులు, ప్రగతిశీల భావాలు కలిగిన వారికి అణచివేతకు గురి చేస్తున్నారని, అందుకే ఈసారి జరిగే ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయొద్దని ప్రజలకు పిలుపునిస్తున్నామని బి మల్లేష్ అన్నారు. కార్యక్రమంలో బోధన్ మండల కార్యదర్శి పడాల శంకర్, సహాయ కార్యదర్శి సుల్తాన్ సాయిలు, ప్రగతిశీల మహిళా సంఘం పట్టణ అధ్యక్షురాలు బి నాగమణి, అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం మండల ప్రధాన కార్యదర్శి జి సీతారాం, ద్యాకం పోషెట్టి, అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం నాయకులు ఎస్ బాలయ్య, చాపల లక్ష్మణ్, రాజు, శంకర్, అరుణ, కవిత, లక్ష్మణ్, శంకర్, భూమయ్య తదితరులు పాల్గొన్నారు. బీజేపీ పార్టీ ఆర్ఎస్ఎస్ దాని అనుబంధ సంస్థలైనటువంటి ఎన్డీఏ కూటమిని ఓడించాలని చెప్పి మా సిపిఐఎంఎల్ ప్రజాపంత పార్టీ పిలుపునిస్తున్నది. ఎందుకంటే ఈరోజు దేశంలో ఈ ఎన్నికల్ని ప్రజాస్వామ్య పద్ధతిలో కాకుండా అప్రజాస్వామికంగా ఈరోజు ప్రజల మధ్య చిచ్చు పెట్టే విధంగా, ప్రజలకు అందరూ సోదరాభావంతో ఉన్నటువంటి మన రాజ్యాంగానికి భిన్నంగా భారత రాజ్యాంగం ఏదైతే దేశంలో ఉన్నటువంటి అందరూ సమానులే అని, ప్రజలంతా సమానమే అని, అందరికీ స్వేచ్ఛ స్వాతంత్రాలు ఇచ్చినటువంటి రాజ్యాంగానికి భిన్నంగా ఇది కొందరిదే అనేటటువంటి భావనతోని ఈ దేశంలో మైనార్టీలు, క్రిస్టియన్లు కానీ, ముస్లింలు కానీ వీరు ఉండేటటువంటి అవకాశం లేదని చెప్పి, వాళ్ళకు రిజర్వేషన్లని ఎత్తివేస్తా అని చెప్పి ఈరోజు రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా మోడీ మాటలు ఉన్నాయి. అందుకని ఇది చాలా అత్యంత దారుణమైనటువంటిది, మన ప్రజాస్వామ్యానికి భంగం కలిగించేటటువంటిది. ఈరోజు దేశంలో ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుండి దేశ ప్రజల సమస్యలని పరిష్కరించకుండా, దేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఏం కావాలి, ఏం అవసరాలు ఉన్నాయి అనేటటువంటిది కాకుండా కొంతమందికి మాత్రమే ఆదాని, అంబానీలకు ఆస్తులని కూడబెట్టే విధంగా, వాళ్ళ ఆస్తులని పెంచే విధంగా దేశంలో కష్టపడుతున్నటువంటి రైతులకు, ఈరోజు కష్టపడినటువంటి రైతుకు పంటలకు గిట్టుబాటు ధర కావాలని, దేశంలో కార్మిక వర్గం పనిచేస్తున్నటువంటి వాళ్లకు ఉపాధి కావాలని, ఉండటానికి ఇల్లు కావాలని ఇవి అడుగుతుంటే వీటి గురించి పట్టించుకోకుండా ప్రజలకు మనోభావాన్ని దెబ్బతీసే విధంగా ఈరోజు రాముడని, దేవుడని, లేకపోతే ఇంకొక రకమైనటువంటి మనుషుల మధ్య మతం పేరుతోని, కులం పేరుతోని ప్రజల మనోభావాన్ని దెబ్బతీసేటటువంటి విధానాన్ని కొనసాగిస్తున్నది. రేపు బీజేపీ గనుక మళ్ళీ గెలిస్తే ప్రజల మనుగడకు, ప్రజాస్వామ్యానికి పెద్ద ప్రమాదం ఏర్పడుతుంది. అందుకే ఈ జరిగేటటువంటి ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని చెప్పి మా సిపిఐఎంఎల్ ప్రజాపంత పార్టీ పిలుపునిస్తున్నది. దానికి అనుగుణంగా ప్రజలు ఆలోచించాలని చెప్పి, బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని చెప్పి మేము కోరుతున్నాం.